నమస్కారం అన్న. నా పేరు మహేష్ అన్న. నాది కరికొండ గ్రామం, దేవనకొండ మండలం అన్న, కర్నూలు జిల్లా. నాకు 3 ఎకరాల పొలం ఉంది. దీంట్లో నవరత్న 9 ఇత్తనం వేసినాను. ఇది 3 నెలల పంట అన్న. 80-90 కాయలు పట్టినాయన్న బాగా చెట్లకి అన్న. ఇటు చూడన్నా కాయ బాగా ఉన్నాయన్న. 80-90 కాయలు ఉన్నాయన్న చెట్లకి. బాగా పెరిగినాయి చెట్లు. కాయ కానీ బాగా లావు అవటం బాగుండదు అన్నది సైజు. ఈ కింద నుండి పై వరకు ఒకటి కాయ ఉందన్న. ఈ పొలం మొత్తం అట్లనే పట్టింది కాయ, బాగా పట్టింది కాయ. దగ్గర కాయిందన్నది సైజు బాగా ఈ సైజు ఉండదన్న కాయ. పొలం మొత్తం ఇట్లనే ఉంది అన్న కాయ. ఇది కొమ్మ కాయలు ఉన్నవా, 5-6 కాయలు ఉన్నాయి. నాగా ఎంచుగాని చూపిస్తాను చూడు మీకు. ఇక 1 2 3 4 5 6 7 కాయలు పట్టిందన్న కొమ్మకి. కాయ బాగా లావుంది అన్న, సైజు బాగుండదు. 5 ఇళ్ళు కాయ ఇది. బాగా పత్తిగానే మా సంగి గిప్పునికి బాగా పగలుతుంది. పత్తి ఫ్రీగా వస్తుంది. కింద నుండి పై వరకు ఒకటి కాయిందన్నది. ఇంకా సట్టు పోతగా మగ్గ అంతా దండి పట్టిదే. పెట్టుబడి కానీ తక్కువ అన్న. ఇది విత్తనము దోమ కానీ పురుగు కానీ ఎక్కువ రాదు. మనం 4 సార్లే మందు కొట్టినామన్న ఇప్పటికి వచ్చేసి. పొలం మొత్తం ఇది కాయిందన్న. ఈ చెట్లు ఎట్లున్నాయో అంత అట్లే ఉంది, కిందికి కానీ అట్లనే ఉంది అన్న. ఇది ఇంకా బెట్టకొచ్చి ఇంకా సగం రాలిపోయింది, లేకుంటే ఇంకా కాపాడుతుంది. ఇది బాగుండదు కాయ. ఇప్పుడు తెల్లదోమ పచ్చదోమ పురుగు కానీ తక్కువే అన్న. ఇది బాగా చెట్లు బాగుంటుంది. చీడ కానీ పడదు, పేను కానీ తక్కువే. పెట్టుబడి కానీ తక్కువ, బాగుంటుంది అన్న. మన చుట్టుముట్టు చేనులలో కానీ అడుగుతున్నారు, ఏమి ఇత్తనం వేసేవే ఎంత బాగా వచ్చేదే, మా చేనులు అన్నీ పోయేవి అంటున్నారు. నవరత్న అయినా వేసినాను, బాగా వచ్చింది. చికెన్ వచ్చేది అంటే నాకు ఎకరానికి 10-12 క్వింటాలు పత్తి అవుతుంది అన్నది. నవరత్న అయినా వేసుకునే దానికి నాకు చాలా సంతోషం ఉందన్న. ఇది విత్తనం బాగుండదన్న.